లేడీస్ అన్న వచ్చేవాడు క్లాస్ పడండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారు. టీడీపీ అలాగే వెల్ఫేర్స్ హరి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మీ టైం కేటాయించి ఈరోజు డ్యూటీ టైమింగ్స్ అయినప్పటికీ వచ్చారు. ముఖ్యంగా ఈరోజు మన జనసేన అంటేనే హరిరాయల్ గారు అంటేనే జనసేన అండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఈ మధ్య జరిగిపోయిన నెలల్లో జనసేన అనేది నాకు ఎక్కడ కనిపించలేదండి. నిజంగానే అంటున్నాను. నేను ఆ విషయము ప్రసాద్ గారితో కూడా అన్నాను. ఎందుకంటే అప్పుడు హరి గారి ఇక్కడ లేరు. ఈయన వచ్చారు, మళ్ళీ జనసేన పుంజుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను. అంతలా ఒక వ్యక్తి కలిసిపోవడం అనేది ఒక పార్టీకి మెయిన్ అవ్వడం అనేది చాలా ముఖ్యము, అవునా కదా? కాబట్టి అంతలా కలిసిపోయిన హరి గారికి ఈరోజు మన అందరి తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగుదేశం మహిళలందరి తరపున కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇలాగే జనసేనకు అండగా ఉండి మీరు మాకు తోడయ్యి టీడీపీకి అండగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో ప్లీజ్ ఫోటో. అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీకృష్ణరాయలు గారిని వారి యొక్క బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంచెం ముందుకు అదేవిధంగా జనసేన పార్టీ కువైట్ బీసీ విభాగ నాయకులు శెట్టిపల్లి ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే మన తెలుగు ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా టీడీపీ నాయకులు పెద్దలు మన కోటూరు వెంకటన్న గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కువైట్ అధ్యక్షుడైనటువంటి ఎర్రంచెట్టి హరిబాబు గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు ఇంత అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. కానీ పార్టీ కోసం అలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రతి ఒక్కటి అధిష్టానానికి ఎందుకు తెలియడం లేదు, ఇక్కడే ఎందుకు ఆగిపోతా ఉన్నాయి? దాదాపుగా ఇన్ని సంవత్సరాలుగా మేము కష్టపడుతూ ఉన్నాం, అనేక సేవకాలు అందించాము, కానీ గుర్తింపు లేదు. అంటే పదవులు తీసుకున్న వ్యక్తుల వరకు అయితే వాళ్ళు ఫోటోలు వీడియోలు అధినాయకం కలవడము ప్రతిసారి, అంటే ఒకసారి కాదు 4-5 సార్లు కలవడము ఫోటోలు పెట్టుకోవడము ఇంతవరకే పరిమితం అవుతా ఉంది. అంటే కోవిడ్ జరుగుతున్న సమస్యలు ఏమీ లేవా? ఇంకా మీ పదవులు దేనికి, ఎంతవరకు ఎండింగ్ ఇది ఒకసారి తెలియజేయండి. అంటే ఒకసారి జనసేన పార్టీ చిన్న మీటింగ్